ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. హెప్సిబా అనే నీకును బ్యూలా అనే నీ భూమికిని పేర్లు పెట్టబడును. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనంలో దైవజనుడు యెషయా ద్వారా ఈ మాటలు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి యెరూషలేమును గురించి, సియోను గురించి దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. తిరిగి యెరూషలేము యొక్క నీతి న్యాయములతో దేవుడు సియోనును నింపి ప్రజలందరూ కూడా ఆ యొక్క విధానాన్ని చూడాలని, తిరిగి యెరూషలేము స్వతంత్రురాలిగా తాను చేయబడుతుందని, అలాగున దేవుడు యెరూషలేములోని ప్రజలను దీవించబోతున్నాడని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన ప్రజలను ఎన్నడూ ఎడబాసేవాడు కాదు. ఎందుకనగా ఇశ్రాయేలును కాపాడు దేవుడు కొనుకడు నిద్రపోడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. హెప్సిబా అనగా ఇష్టురాలు, అనగా ప్రభువుకు మనము ఇష్టంగా జీవించినప్పుడు మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎన్నో దీవెనలు, ఆశీర్వాదములు, మేలులు మనం పొందుకునే వారంగా ఉంటాం. అలాగున మనం దీవించబడాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. కానీ మనం దేవుని ఇష్టాన్ని అనేక పర్యాయాలు మనము చేయక మన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకునే వారంగా ఉంటున్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఆయనకు ఇష్టకరమైనటువంటి జీవితాన్ని జీవించాలంటే బైబిల్ సెలవిస్తుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండడం అసాధ్యమని బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, విశ్వాసం కలిగి మనము ఆయనకు ఇష్టలంగా జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. మరి విశ్వాసం కావాలి అంటే మనము దేవుని వాక్యం వినాలి, ఆయన యొక్క ఆజ్ఞలను, కట్టడాలు పాటించే వారంగా ఉండాలి అని దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉంటున్నది. బ్యూల అనగా వివాహిత అని అర్థము. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన ప్రజలను ఆధ్యాత్మికంగా ఆయన మరి సమకూర్చేవాడుగా ఉంటున్నాడు. అలాగా విడువబడిన దానిగా ఉండకుండా దేవుడు తన ప్రజలను ఆదరించి ఆయన చేర్చుకునేవాడుగా ఉంటున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆధ్యాత్మికంగా సంఘము ప్రభుతో వివాహితము, అనగా ప్రభు రాకడలో మరి పరలోకపు పెళ్లి కుమారుడు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎదుర్కోవడానికి సంఘం అనే వధువు సిద్ధపరచబడుతూ ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి వివాహితము అనగా సంతోషకరమైనటువంటి జీవితం, ఆధ్యాత్మికంగా ప్రభుతో మనం ఉండే సదాకాలం ఆ యొక్క పరలోకపు సహవాసంలో నేను ఉండాలి అంటే ఆయనకి ఇష్టకరంగా జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక.